హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక అద్భుతమైన కథతో నేను మీ ముందుకు వచ్చాను. కథ పేరు ఫలించని వరం. ఫలించిన వరాల గురించి మనం చాలానే విన్నాం, కానీ ఈ వరం ఫలించలేదంట. ఫలించకపోయినా మరి దానివల్ల ఏమైనా ఫలితాలు ఉన్నాయేమో చూద్దామా? అనగనగనగనగా ఒక గ్రామంలో 2 స్త్రీలు ఉండేవారు. వారిలో ఒక ఆవిడ చాలా డబ్బు గలది, కానీ పిసినగొట్టు, చాలా కఠిన హృదయరాలు. రెండో ఆవిడ చాలా పేదది, కానీ చాలా మంచిది, మంచి హృదయం గలది. ఈ 2 స్త్రీలు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు. ఒకనాటి సాయంకాలం ఒక బిచ్చగాడు అటుగా వెళుతూ ఆ ధనికురాలు తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తీసి బిచ్చగాడిని ఎగాదిగా చూసి దబాలన తలుపు వేసేసింది. ఇంకో చోటు చూసుకోనాయనా అని కూడా ఆవిడ నోట్లోంచి రాలేదు. బిచ్చగాడు మరి 2 అడుగులు వేసేసరికి పేదరాలి తలుపు వచ్చింది. అతను పేదరాలి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తీసి బిచ్చగాడిని చూసింది. తనకే కడుపు నిండా తిండి లేకపోయినప్పటికీ ఆవిడ లోపలికి వెళ్ళి ఇంత రొట్టె తెచ్చి బిచ్చగాడికి ఇచ్చింది. ఇది తిని కాస్త మజ్జిగ తాగు, పొద్దు కూకింది, కావలిస్తే ఈ రాత్రికి మా అరుగు మీద పడుకో అంది ఎంతో ఆదరంగా. బిచ్చగాడు రొట్టె తిని మజ్జిగ తాగాడు. నేను వెళ్ళాలిలే తల్లి, నీకే లోటు లేకుండా జరిగిపోతుందా అమ్మా అన్నాడు. నాకు ఎక్కువగా ఏం కావాలి నాయన, బాగానే జరుగుతుందిలే అన్నది పేదరాలు. పెట్టేవారికి పుట్టకపోదులే అమ్మా, నువ్వు పొద్దున ప్రారంభించిన పని పొద్దు కూకేదాకా ముగించు, చూస్తూ ఉండు అంటూ బిచ్చగాడు బయలుదేరి తన దారిని తాను వెళ్ళిపోయాడు. వాడు అలా ఎందుకన్నాడో ఆవిడకి అర్థం కాలేదు. ఆవిడ వాడి మాటలను పట్టించుకోకుండా వెళ్ళి పడుకుంది. ఆవిడ బట్టలు నేసే వ్యాపారం చేసేది. మర్నాడు ఆవిడ నిద్రలేస్తూనే తన వద్ద ఎంత బట్ట మిగిలి ఉన్నది కొలిచి చూద్దామనుకుంది. ఆ బట్ట ఆవిడ వడికిన నూలుతో నేయించి ఉన్నదే. దాన్ని అమ్ముకొని ఆవిడ అవసరానికి ఖర్చు చేసుకుంటూ ఉంటుంది. ఆవిడ తన పెట్టెలో నుంచి బట్ట బయటికి తీసి మూరా వేసి లెక్క పెడుతుంది. 1, 2 అంటూ మూరలు కొనవడం ప్రారంభించింది. ఎన్ని మూరలు కొలిచినా ఇంకా బట్ట వస్తూనే ఉంది. పొద్దున ప్రారంభించిన పని పొద్దు కూకేదాకా ముగించవు, చూస్తుండు అన్న బిచ్చగాడి మాటలకు అర్థమేమిటో ఆవిడకి ఇప్పుడు తెలిసి వచ్చింది. ఆ రోజు సూర్యాస్తమయం అయ్యే లోపల ఆవిడ అనేక వేల గజాల బట్టల మూర వేసింది. ఈ విధంగా ఆవిడ కొలిచిన బట్ట ఇంటి నిండా ఇంతెత్తున పోగుపడింది. పల్లెటూళ్లలో ఏ విషయమూ దాగదు గదా. మర్నాడు పొద్దునకెల్లా ఊళ్ళో వాళ్ళంతా ఈగల మందలా వచ్చి ఆ పేదరాలి ఇంటి మీద పడ్డారు. తలా 2 గజాలు 4 గజాలు బట్ట కొనుక్కుని వెళ్ళిపోయారు. ఈ విధంగా ఊళ్ళో ఉన్న అందరికీ అమ్మినా పేదరాలికి జీవితాంతం సరిపోయేంత బట్ట మిగిలింది. పేదరాలిని బిచ్చగాడు ఆశీర్వదించిన సంగతి కూడా ఊరంతా పాకిపోయింది. ఈ వార్త వినగానే పొరుగింటి ఆవిడ అసూయతో కుళ్ళిపోయింది. అటువంటి అవకాశం చేజేతులా పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడింది. 3 రోజులు గడిచాక ఒక సాయంత్రం వేళ మళ్లీ ఎవరో ధనికురాలు తలుపు తట్టారు. ధనికురాలు హడావుడిగా వెళ్లి తలుపు తెరిచేసరికి ఎదుట దేవుడల్లే ఆ బిచ్చగాడే కనిపించాడు. వచ్చావా నాయనా, రా లోపలికి రా. ఆ రోజు నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను. 1, 2 ఎన్నో పనులు చేయాలి, అన్నీ నేనే చూసుకోవాలి. ఆ రోజు ఎంత చిరాకులో ఉన్నానో చెప్పలేను. గొడ్డు కాస్త పలుపు తెంచుకొని పొదల్లోకి పారిపోయింది. అందుచేత నీ విషయమేమి పట్టించుకోలేకపోయాను అంటూ ధనికురాలు బిచ్చగాడి మీద ఎంతో ఆపేక్ష చూపించింది. అదంతా ఆపేక్ష కానే కాదు, పేదరాలికిచ్చిన వరమే బిచ్చగాడు తనకు ఇవ్వాలి అనే ఆశ. ఆవిడ బిచ్చగాడిని లోపలికి పిలిచి కూరలతో సహా విందు భోజనం వడ్డించింది. పాయసం కూడా పెట్టింది. వాడు భోజనం చేశాక, ఈ రాత్రికి ఎక్కడికి పోతావులే నాయనా, ఇక్కడే పడుకో. నవారు మంచము, మంచి బూరుగు దూది పరుపు వేస్తాను, కప్పుకోవాలంటే మంచి శాలువా కూడా ఇస్తాను అన్నది. అయితే బిచ్చగాడు తను వెళ్ళాలని చెప్పాడు. వెళ్లేటప్పుడు వాడు పొద్దున ప్రారంభించిన పని పొద్దు కూకేదాకా ముగించవులే తల్లి అని మళ్లీ ఆశీర్వదించి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ధనికురాలి ఆనందానికి మేరలు లేకుండా పోయాయి. ఆ రాత్రి ఆవిడకి కంటి మీద కునుకు లేదు. తెల్లవారితే లేచి ఏం పని చేద్దామా అని ఆలోచిస్తూ గడిపింది. వెన్న చిలికితే ఎలా ఉంటుంది, కానీ రోజల్లా చిలికితే రెక్కలు 2 ముక్కలైపోతాయి. అందువల్ల ఈ పని చేయడం లాభం లేదు. మరేం చేద్దాం? ఇలా తను ఎన్నో విషయాలు ఆలోచించాక చిట్ట చివరకు ఆమెకు ఒక దివ్యమైన ఆలోచన తట్టింది. ఆమె ముఖం ఆనందంతో ప్రకాశించింది. తనకున్న చిన్న పెట్టెలో 4 మొహరీలున్నాయి. వాటిని తీసి ఎంచడం ప్రారంభిస్తే సరి, సాయంకాలంకెల్లా ఎన్నో లక్షలు కోట్ల మొహరీలను లెక్కించవచ్చు. ఆ తర్వాత తనకన్నా భాగ్యవంతురాలు ఈ ప్రపంచంలోనే ఉండదు అనుకుంది. ఆ ఆలోచనతో ఆవిడకు మనసు పరవశమైపోయి అసలు నిద్రే పట్టలేదు. ఎప్పుడు తెల్లారుతుందా అని తూర్పు వైపు కిటికీ కేసి చూస్తూ పడుకుంది. చిట్ట చివరికి కోళ్లు కూశాయి. తెల్లవారింది. ధనికురాలు మంచం మించి లేచి తన పెట్టె వద్దకు వెళ్ళింది. ఆమె 1 అడుగు వేసిందో లేదో ఎక్కడి నుంచో ఒక కందిరీగ వచ్చి మెడ మీద వాలి కుట్టింది.
ధనికురాలు దాన్ని కొట్టే లోపే అది లేచి పారిపోయింది. ఆవిడ కోపంతో దాన్ని తరమసాగింది. ఇంతలో ఇంకొక కందిరీగ వచ్చింది. మళ్ళీ ఆమెను కుట్టింది. బిచ్చగాడి ఆశీర్వచనం అక్షరాలా నిజమైంది. ఆ రోజెల్లా పొద్దుకూకే వరకు ఆమెను కందిరీగలు కుడుతూనే ఉన్నాయి. ఆవిడ వాటిని వేటాడుతూనే ఉంది. కందిరీగలు లక్షల సంఖ్యల్లో పుట్టపురుగుల్లా వచ్చి ధనికురాలిని కుట్టసాగాయి. ఆవిడ ఇంటి నిండా ముసిరిపోయాయి. ధనికురాలికి మతిపోయింది. ఆమె కందిరీగల నుంచి తప్పించుకోలేకపోయింది. పొద్దుకూకే లోపల ఈ వార్త గ్రామమంతా వ్యాపించింది. ధనికురాలు సంపాదించుకున్న వరం ఏ విధంగా పరిణమించిందో చూడ్డానికి గ్రామంలో గల స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అంతా కలిసి వచ్చారు. ధనికురాలికి కిందటి రాత్రి గడవడం ఎంత కష్టమైందో ఈ పగలు గడవడం కూడా అంతే కష్టమైంది. చిట్ట చివరికి సూర్యాస్తమయమైంది. కందిరీగలు ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోయాయి. గ్రామస్తులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఆ గ్రామంలో ఉండడానికి ముఖం చెల్లక ధనికురాలు బండి చేయించుకొని ఆ రాత్రికి రాత్రి సామానంతా తీసుకొని గ్రామం విడిచి మరో చోటికి ప్రయాణం అయిపోయింది. చూసారు కదా, ఫలించని వరం. తనకు ఫలించని వరం వేరే వాళ్ళకి ఫలించింది కదా అని ఎంతో అసూయపడ్డ ధనికురాలు చివరకు ఆమెకు తగిన శాస్త్రే జరిగింది కదా. ఆ బిచ్చగాడు వరం ఇస్తాడు కదా అని చెప్పి ఎంతో ప్రేమ వలకపోసింది. కానీ అతనిచ్చిన వరం తనకే ముప్పు తెచ్చిపెడుతుందని ఎప్పుడూ అనుకోలేదు కాదు. కాబట్టి అవసరం కొద్దీ మనుషులతో బిహేవ్ చేయడం అనేది చాలా చెడ్డ పద్ధతి. ఈ విషయం చిన్న కథ ద్వారా ఎంతో మంచిగా చెప్పారు కదా. జెన్యున్గా ఉండడం ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలుసు. ఆ విషయం జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది మన పిల్లలకు కూడా చెప్దాం. ఇటువంటి చిన్న కథల ద్వారా ఇటువంటి గొప్ప నీతుల్ని చందమామ కథలు ఎంతో అద్భుతంగా బోధిస్తాయి. తప్పకుండా ఈ ఛానల్లో ఉన్న మిగతా కథలను కూడా చూడండి. ఇప్పటికి నేను 83 కథలు అప్లోడ్ చేశాను. సో అద్భుతమైన కథలు ఎన్నో ఉన్నాయి. తెలుగు ప్లేలిస్ట్లోకి వెళ్ళి వాటన్నిటిని చూడండి. ఒకనాటి సాయంత్రం నాకు ఎక్కువగా ఏముంటుంది, నాకు ఎక్కువగా కావాల్సింది, నాకు ఎక్కువగా ఏమి ఆ బట్ట ఆవిడ గడిపించిన ఆ బట్ట ఆవిడ ఆ రోజు సూర్యాస్తమయమై చివరకు ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.